వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో సంభావ్యత సంబంధించి 10th క్లాస్లో 13.2 ఎక్సర్సైజ్లో 6th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. 7th ప్రాబ్లం చూద్దాం. పేక ముక్కలోని డైమండ్ గుర్తుగల 5 కార్డులు. ఒక పేక ముక్కలో డైమండ్ గుర్తుగల 5 కార్డులు. అవి ఏమిటంటే 10, రాజు, రాణి, జాకీ మరియు ఏస్లను మాత్రం తీసుకుని బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక కార్డును ఎన్నుకుంటే ఫస్ట్ బిట్ ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత ఎంత. సెకండ్, రాణి కార్డు తొలగించి రెండవ కార్డు ఎన్నుకుంటే అది ఏ సగుటకు మరియు బి రాణి అగుటకు సంభావ్యతలు ఎంతెంత అన్నారు. మనకి ప్లేయింగ్ కార్డ్స్లో చూసుకుంటే ఇవి హీరో డైమండ్స్. సో ఇందులో ఏమంటున్నారు, ఒక 5 కార్డులు ఎంచుకున్నారు. ఇందులో ఏమేంటవి 10 ఒకటి, జాకీ, రాణి, కింగ్ మరియు ఏస్. ఈ 5 కార్డులు 1, 2, 3, 4, 5. సో ఇవి 5 కార్డ్స్ వచ్చినాయి, మనం టిక్ మార్క్ చేసుకున్నాం. ఈ కార్డులు ఇచ్చి సో వాటిని మనం యాదృచ్ఛికంగా ఒక కార్డు ఎన్నుకుంటే అది రాణి అయ్యే సంభావ్యత ఎంత అన్నారు. సో ఇక్కడ మనకి మొత్తం పర్యవసానాలు ఎన్ని అవుతాయి, 5 అవుతాయి. ఇక్కడ పర్టికులర్గా మనకి డైమండ్ గుర్తుగల 5 కార్డులు అన్నారు కాబట్టి మొత్తం పర్యవసానాలు ఎన్ని వస్తాయి, మనకి 5 వస్తాయి. మొత్తం పర్యవసానాలు ఎన్ని 5. సో ఎందుకంటే మనకి 10, జాకీ, రాజు, రాణి, ఏస్. సో ఇవి ఇచ్చారు ఈ కార్డ్స్. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 కాబట్టి మొత్తం పర్యవసానాలు 5. సో ఇప్పుడు మనకి బిట్స్ ఏమడుగుతున్నారు, వీటిని మాత్రం తీసుకుని యాదృచ్ఛికంగా ఒక కార్డుని ఎన్నుకుంటే అది రాణి అయ్యే సంభావ్యత ఎంత అంటున్నారు. ఫస్ట్ బిట్ మనకి ఆ కార్డు రాణి అయ్యే సంభావ్యత ఎంత అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కార్డ్స్, మనకి 5 ఉన్నాయి. సో రాణి అయ్యే సంభావ్యత అంటే మనకి ఇందులో ఒకటే ఉంది కాబట్టి అనుకూల పర్యవసానాలు ఎన్ని వస్తాయి, అనుకూల పర్యవసానాలు 1 కాబట్టి P of E = 1/5. అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాల సంఖ్య. ఇదేంటి ఫస్ట్ బిట్కి ఆన్సర్. రాణి అగుటకు సంభావ్యత, ఆ కార్డు రాణి అగుటకు సంభావ్యత. సెకండ్ బిట్ ఏమడుగుతున్నారు, రాణి కార్డును తొలగించి రెండవ కార్డును ఎన్నుకుంటే అది ఏ బిట్ ఏ సగుటకు సంభావ్యత మరియు రాణి అగుటకు సంభావ్యత ఎంతెంత అంటున్నారు. ఇక్కడ మనకి 5 కార్డ్స్ ఇచ్చారు. ఇందులో ఈ రాణిని తొలగించమంటున్నారు. సో ఇది రాజు ఇందాక చెప్పింది, ఇక్కడ రాణి. ఈ రాణిని తొలగించినప్పుడు మనకి ఎన్ని ఉంటాయి, 1, 2, 3, 4 వస్తాయి. ఇంకా అప్పుడు ఏ సగుటకు సంభావ్యత ఎంత అన్నారు. రాణి కార్డును తొలగించగా రాణి కార్డును తొలగించిన మొత్తం పర్యవసానములు ఎన్ని వస్తాయి, 4 వస్తాయి. ఎందుకని రాణిని తొలగిస్తే మనకి 10, జాకీ, రాజు, ఏస్. సో ఈ 4 ఉంటాయి మనకి. ఇందులో ఫస్ట్ ఏ బిట్ ఏమడుగుతున్నారు, ఏ సగుటకు సంభావ్యత. ఏ బిట్ ఏ సగుటకు సంభావ్యత. P of E = మనకి ఏ సగుటకు సంభావ్యత అంటే ఏ సగుటకు అనుకూల పర్యవసానాలు ఎన్ని 1. ఎందుకని ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 1/, మొత్తం ఎన్ని ఉన్నాయి 4. అంటే ఏ సగుటకు సంభావ్యత ఎంత, రాణి కార్డును తొలగించినప్పుడు ఏ సగుటకు సంభావ్యత ఎంత, 1/4 ఇచ్చిన వాటిని బట్టి. నెక్స్ట్ బి ఏమడుగుతున్నారు, బి బిట్ రాణి అగుటకు సంభావ్యత ఎంత. సో రాణి కార్డునే తొలగించినప్పుడు రాణి అగుటకు సంభావ్యత ఎంత ఉంటుంది, 0 అవుతుంది. అనుకూల పర్యవసానం రాణి కార్డును తొలగించిన రాణి అగుటకు సంభావ్యత
పి ఆఫ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు ఎన్ని అవుతాయి? 0 అవుతాయి. రాణి అగుటకు సంభావ్యత అంటే ఎందుకంటే రాణిని తొలగించాం కాబట్టి ఇందులో నుంచి సో రాణి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? అనుకూల పర్యవసానాలు 0 అవుతాయి. అంటే 0 బై మొత్తం పర్యవసానాలు 4. సో ఈక్వల్ టు 4 0. ఎందుకంటే 0 బై 4 అంటే 0. సో ఇది ఒక అసంభవ ఘటన. అసంభవ ఘటన. ఈ ఘటన అనేది జరగదు కాబట్టి ఇక్కడ మనకి రాణి అగుటకు సంభావ్యత అన్నారు. రాణిని తొలగించిన తర్వాత రాణి ఉండదు కాబట్టి ఇది ఒక అసంభవ ఘటన. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూసుకుంటే లోపాలు గల 12 పెన్నులు పొరపాటుగా 132 మంచి పెన్నులలో కలిసిపోయాయి. చూడగానే పెన్నులోని లోపాన్ని గుర్తించలేము. అయితే యాదృచ్ఛికంగా ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అవడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో మనకి లోపాలు గల పెన్నులు 12, మంచి పెన్నులన్నీ 132. సో చూడగానే పెన్నులు సో ఈ మంచి పెన్నుల్లో 12 పెన్నులు కలిసిపోయి ఏంటి లోపాలు గల 12 పెన్నులు కలిసిపోయి. సో అప్పుడు ఏమవుతుంది? మొత్తం పర్యవసానాలు ఎన్ని అవుతాయి? 12 + 132 అంటే 144 అవుతాయి. అందులోంచి మంచి పెన్ను ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అవడానికి సంభావ్యత ఎంత అంటున్నారు. సో మనకి ఫస్ట్ ఇచ్చినవి రాసుకుంటే లోపాలు గల పెన్నులన్నీ 12, లోపాలు గల పెన్నులు 12, మంచి పెన్నులు 132. సో మొత్తం ఎన్ని? మొత్తం ఎంత? 132 + 12 అంటే 144 వచ్చినాయి. సో మొత్తం ఇవి మొత్తం పర్యవసానాలు. ఇవి మొత్తం పర్యవసానాలు. ఇప్పుడు ఏమడుగుతున్నారు మనకి? కలిసిపోయి చూడగానే పెన్నుల్లోని లోపాన్ని గుర్తించలేము. అయితే యాదృచ్ఛికంగా ఒక పెన్నును ఎన్నుకుంటే అది మంచి పెన్ను అవడానికి సంభావ్యత ఎంత అన్నారు. సో మంచి పెన్ను అవడానికి సంభావ్యత అంటే మనకి మంచి పెన్ను అవడానికి పర్యవసానాలు ఎన్ని వస్తాయి? మంచి పెన్ను అవడానికి పర్యవసానములు ఎన్ని? 132. ఎందుకంటే మంచి పెన్నులు ఉన్నవి 132. సో అందులోంచి ఒక పెన్నును ఎన్నుకుంటే లోపాలు గల పెన్నులు మంచి పెన్నులు కలిసిపోయినాయి కాబట్టి అందులోంచి ఒక పెన్నును ఎంచుకుంటే అది మంచి పెన్ను అవడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి పి ఆఫ్ ఈక్వల్ టు మంచి పెన్ను అవడానికి సంభావ్యత అంటే అనుకూల పర్యవసానాలు ఎన్ని? 132 కాబట్టి 132 బై మొత్తం పర్యవసానాలు ఎంత? 144. సో ఇందులో 11 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుందా 12 టేబుల్ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది. సో ఇందులో 12 టేబుల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 11 టైమ్స్, ఇందులో 12 టైమ్స్. సో మనకి సంభావ్యత ఎంత? 11/12. అంటే మంచి పెన్నును ఎంచుకోవడానికి సంభావ్యత ఎంత అంటే 11/12. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.